హలో గైస్, నేను మీ చెటిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 19 రివ్యూ ఇస్తాను. అండ్ రివ్యూతో పాటు సోనియా ప్లాన్ వర్కౌట్ అయిందా, కొంప ముంచిన అభయ్ అండ్ కష్టే ఫలి అనే డైలాగ్ ఎవరికి వర్తిస్తుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైస్, నేనైతే అభయ్ టీంకి ఫస్ట్ సంతాపం తెలియజేయాలనుకుంటున్నా. ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ మనం మౌనప్రవర్తన పాటిద్దాం. ఎస్, అభయ్ నిజంగా వాళ్ళ క్లాన్ని చంపేశాడు. అభయ్ వాళ్ళ క్లాన్తో డిస్కషన్, ఎలాంటి బ్లేమ్ వచ్చినా నేను తీసుకుంటాను, బట్ నా వల్ల మీకేమైనా ఇష్యూ వస్తే మటుకు నేను డెఫినెట్గా ప్రతి ఒక్క టీం మెంబర్స్కి నా తరఫున నేను ఇప్పుడే సారీ చెప్తున్నాను అని అభయ్. అండ్ పృథ్వీరాజ్ చాలా హార్డ్గా ఆడాడు అని చెప్పేసి అనడము. బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే, అభయ్ మరి ఇంతకుముందు సీజన్స్ చూసాడో లేదో తెలియదు కానీ, బట్ ఎవ్రీ ఫిజికల్ గేమ్ ఇంతనే ఉంటుంది, ఇంకా దీనికన్నా ర్యాష్గా కూడా ఆడారు. ఓన్లీ ద థింగ్ ఏంటంటే, ఇక్కడ ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న క్యాండిడేట్స్ అందరూ శక్తి టీంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఆడలేకపోయారు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ, బట్ డెఫినెట్గా ఓన్లీ పృథ్వీరాజ్ ఏమైనా 1 or 2 ప్లేసెస్లో కొంచెం హ్యాష్గా ఉన్నాడేమో. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఫిజికల్ గేమ్లో డెఫినెట్గా అగ్రెషన్కి గురవుతారు. అండ్ అలా గురైనప్పుడు డెఫినెట్గా మళ్ళీ వీకెండ్లో నాగార్జున గారు ఫీడ్బ్యాక్ ఇస్తారు, దాని ప్రకారంగా వాళ్ళు అపాలజీస్ చెప్తారు. రియలైజ్ కాకపోతే దాని తగ్గట్టు పనిష్మెంట్ ఉంటుంది. నాకైతే శక్తి టీం కరెక్ట్గానే ఆడింది అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నిఖిల్ అండ్ మణికంఠ కన్వర్జేషన్. నిఖిల్ మణికంఠని అడుగుతాడు, నేను హాష్గా ఆడానా ఈరోజు నిన్న అని చెప్పేసి అడుగుతాడు. అండ్ మణికంఠ, ఎస్ నువ్వు కొన్ని ప్లేసెస్లో ఆడావు, బట్ నీ స్వభావం అలాంటిది కాదు, వేరే వాళ్ళని చూసి నువ్వు అలా ఆడావని చెప్పేసి అన్నాడు. బట్ నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, అట్లీస్ట్ మణికంఠలో ఒక రియలైజేషన్ ఉంది, నేను కూడా ఇంకొంచెం గట్టిగా ఆడలేకపోయాను, ఇంకా ఆడాలి, అసలు గేమ్ అంటేనే ఇలా ఆడాలని చెప్పి కొంచెం రియలైజేషన్ ఉంది. బట్ అభయ్కి మటుకు అలాంటి రియలైజేషన్ కూడా లేదు, ఇంకా బిగ్ బాస్ని తిట్టడం అలాగే ఉన్నాడు కానీ ఒక్క రియలైజేషన్ కూడా లేదు తప్పు చేసిన అని చెప్పేసి. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అభయ్ వాళ్ళ క్లాన్తో అండ్ యష్మి నబీల్తో సిమిలర్ డిస్కషన్. అండ్ అభయ్ దీంట్లో ఒకటే వ్యాలిడ్ పాయింట్ ఏం మాట్లాడారంటే, ఒక గేమ్ మనం గెలిచాము, ఆ గేమ్కి మనకి బెనిఫిట్ ఇవ్వలేదని చెప్పేసి. ఎస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎస్, ఒక గేమ్ వీళ్ళు గెలిచారు, ఆ ఫ్రేమ్తో బాల్స్ని హోల్లో వేయడము, బట్ దానికి బెనిఫిట్ ఇవ్వలేదు. ప్రభావతి 2.0 అనౌన్స్మెంట్. ఎస్, నాకు చాలా నచ్చింది. మీరు అందరు కలిసి నా ఎక్స్ని బాగా సేవ్ చేశారని చెప్పేసి, నా హస్బెండ్ నా గురించి వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మై ఎక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయింది ప్రభావతి. సో ఈ రెడ్ ఎగ్ మీ దగ్గర ఉన్నందుకు నిఖిల్కి ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ రెడ్ ఎగ్ని నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు, ఇచ్చిన వాళ్ళు నీతో తలపడతారు, చీఫ్ కంటెండర్గా వాళ్ళు నీతో పోటీ పడతారని చెప్పేసి అన్నారు. అండ్ సమయానుసారం అడిగినప్పుడు చెప్పమని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు నిఖిల్కి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తర్వాత నిఖిల్ టీం నుంచి కిరాక్ సీత, సోనియా అండ్ పృథ్వీరాజ్ పిక్ చేశారు, వాళ్ళకి కంటెండర్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. బట్ విష్ణుప్రియ ఆల్రెడీ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసింది. అండ్ ఇక్కడ అభయ్ టీంలో నుంచి డిస్కషన్ ఏంటంటే, ఆదిత్య నాకు చీఫ్ అయ్యే ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్పడము, అండ్ ప్రేరణ ఒక జోక్ వేయడము, 5 అమ్మాయిలు కలిసి ఒక టీం అయితే అది ఫ్యాంటసీ టీం అవుతుంది, అదే 5 అబ్బాయిలు కలిసి ఒక టీం అయితే అది డార్క్ ఫ్యాంటసీ టీం అవుతుంది అని చెప్పేసి. అభయ్ బిగ్ బాస్ని కమెంట్ చేయడం ఇంకా మానలేదు. ఇన్ని వార్నింగ్స్ తర్వాత కూడా అభయ్ ఎక్కడ రిలీజ్ అయినట్టు బిగ్ బాస్ కనిపించలేదు. స్టిల్ బ్యాక్ టు బ్యాక్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. అండ్ నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, బిగ్ బాస్ పైన జోక్స్ వేయలేదు, అండ్ జోక్స్ నార్మల్గా మాట్లాడుకున్నాను, బట్ ఎక్కడ జోక్స్ కూడా వేయలేదు అని చెప్పేసి. సో ఇక్కడ బిగ్ బాస్కి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, అభయ్ తన తప్పును ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి. సో బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశాడు. ఒక మంచి చీఫ్ వల్ల ఒక మంచి క్లాన్ ఏర్పడుతుంది, దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఒక చెడు చీఫ్ వల్ల ఒక చెడు క్లాన్ ఏర్పడుతుంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా ఆగిపోతాయి, ఇంకోటి పనిష్మెంట్ కూడా దొరుకుతుందని చెప్పేసి. సో ఇక్కడ శక్తి టీంని కన్సిడర్ చేస్తూ మంచి టీం, మంచి క్లాన్ ఏర్పడిందని చెప్పేసి చెప్పడము బిగ్ బాస్. సో శక్తి టీంకి మరో పవర్ ఇచ్చారు. సో ఆ రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తాడో వాళ్ళొక్కరే కంటెండర్ చీఫ్ కావడానికి. అండ్ శక్తి టీం నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నిఖిల్. సో వీళ్ళిద్దరే తలపడతారు. అండ్ కంప్లీట్గా కాంతారా టీం నుంచి ఎవరికి కూడా అవకాశం ఇవ్వట్లేదు చీఫ్ కంటెండర్ అవ్వడానికి, జస్ట్ బికాస్ అభయ్స్ లూజ్ టాక్. అభయ్ బిగ్ బాస్ని కమెంట్ చేయడం ఇంకా మానలేదు. ఇన్ని వార్నింగ్స్ తర్వాత కూడా అభయ్ ఎక్కడ రిలీజ్ అయినట్టు బిగ్ బాస్ కనిపించలేదు. స్టిల్ బ్యాక్ టు బ్యాక్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. అండ్ నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, బిగ్ బాస్ పైన జోక్స్ వేయలేదు, అండ్ జోక్స్ నార్మల్గా మాట్లాడుకున్నాను, బట్ ఎక్కడ జోక్స్ కూడా వేయలేదు అని చెప్పేసి. సో ఇక్కడ బిగ్ బాస్కి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, అభయ్ తన తప్పును ఒప్పుకోవట్లేదని చెప్పేసి. సో బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశాడు. సో ఫైనలీ సోనియా వర్సెస్ నిఖిల్ ఫర్ చీఫ్ కంటెండర్ ఫర్ శక్తి టీం. శక్తి టీం
చీఫ్ అవ్వడానికి విన్ అయిన వ్యక్తి నిఖిల్. సోనియా ఓడిపోయింది, నిఖిల్ విన్ అయ్యాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండికా.